గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఈ ఆదివారాల్లో రాజకీయ నేతల విమర్శలు అయితే తారస్థాయికి చేరుకున్నాయి. సో రాజీనామా అస్త్రాలు కూడా ప్రయోగిస్తున్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటారని కేటీఆర్ ముందుకొచ్చారు. ఈ విషయంలో మరి ఇటు కేటీఆర్, పొంగులేటి కోమరెడ్డి ముగ్గురి మధ్య మాత్రం ఏదైతే ఈ దీనికి సంబంధించిన 8,888 కోట్ల కుంభకోణం అమృత్ పథకం, దీంట్లో టెండర్లలో అవినీతి జరిగింది, ముఖ్యమంత్రి బావమరిదికి కట్టబెట్టారని కూడా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సో దీన్ని నిరూపించాలని కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి అలాగే మరి ఇక కోమటిరెడ్డి వీళ్ళిద్దరు కూడా కేటీఆర్ సవాల్ను స్వీకరించారు, డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు డిమాండ్కి సంబంధించినట్టు గవర్నమెంటే ఎంక్వైరీ చేయాలి. ప్రభుత్వము విచారణ చేసినటువంటి ఆరోపణ చెప్పారు. ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి బామ్మర్దికి సంబంధించిన టెండర్ ఎట్లా వచ్చింది అనేది. ఇప్పుడు కంపెనీ అది 2 కోట్ల కంపెనీతో శోధ అనే ఒక కంపెనీ 2 కోట్ల లాభంలో ఉన్నట్టు కనిపిస్తున్నటువంటిది. ఆ కంపెనీకి గతం ఒకేసారి నీకు 1,100-1,200 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఏ రకంగా ఇస్తారు? వాళ్ళకి అర్హత లేదని తెలిసే ఐహెచ్పి అనే ఒక కంపెనీ ద్వారా మేము జాయింట్ వెంచర్ చేసుకున్నాం అని చెప్పి, అందులో ఐహెచ్పి 20% వర్క్ చేస్తుంది, మిగతా అదంతా ఈ కంపెనీ చేస్తుంది అని జాయింట్ వెంచర్ లాగా క్రియేట్ చేసి ఉంది. ఇది అదే ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెట్టారనుకో, మీకు 2 కోట్ల కంపెనీ నుండి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ నుండి పోయి టెండర్ వేస్తే మీకు జాయింట్ వెంచర్ అసలు ఆ హెచ్పి అతను చేసుకుంటాడా? ఎందుకు చేసుకున్నాడు? ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బంధువు చేయబట్టే ఆయన జాయింట్ వెంచర్ చేసుకున్నాడు. జాయింట్ వెంచర్ చేసుకుని వాళ్ళకే కాంట్రాక్ట్ వచ్చేటట్టు చేసినారు. దీన్ని నిరూపించండి. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది అదే కదా ఆరోపణ. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఇది ఇట్లా బంధుప్రీతి చూపించారు. ఈ రకంగా మేము చూపించలేదు అని వీళ్ళు ఒక విచారణను సివిసి అంటున్నారు కదా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికి పోయి అయినా విచారణ చేసి నిరూపించుకుంటే అయిపోయా. దానికి ఇంత రాద్ధాంతము ఇదంతా ఏముంది? ఆడ బంధు ప్రీతి ఇక్కడ ప్రధానంగా ఏంది? ఒకవేళ మీరే పెద్ద 1000 కోట్లు ఉండి కాంట్రాక్ట్, ఇప్పుడు రాఘవకు సంబంధించింది కూడా అట్లనే వచ్చింది కదా, కొడంగల్ ఎత్తిపోతలకు సంబంధించిన. జూమ్ లో కాంగ్రెస్ నాయకులు చారి గారు ఉన్నారా, ఎంతో మాట్లాడదాం. చారి గారు, రేవంత్ రెడ్డి ఆయన సొంత బావమరిదికి మరి ఆ శోధ అనే కంపెనీ కేవలం 2 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి 1,100 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఏదైతే మరి కట్టబెట్టారు. ఈ విషయంలో కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. అమృత్ పథకం దాంట్లో మరి ఇంకో కంపెనీ ఐహెచ్పితో మరి భాగస్వామ్యంతో చేస్తామని చెప్తున్నారు. సో ఇది పూర్తిగా మరి సీఎం పదవిని కూడా ఆయన వదులుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి అని కూడా కేటీఆర్ కామెంట్ చేసి, మీరు చూశారు కదా శని ఆదివారాల్లో పొంగులేటి వర్సెస్ కేటీఆర్, తర్వాత ఇందులో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఏం చెప్తారండి? సార్, ఒకటి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం. ఇది వాళ్ళు జాయింట్ వెంచర్ లో టెండర్ వేసి టెండర్ దక్కించుకున్న దానికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? వాళ్ళ ఆయన ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది, గతంలో పనిచేసినాడు. ఆయన ఇంకొక కంపెనీతో టైఅప్ అయ్యి ఇద్దరు జాయింట్ వెంచర్ లో టెండర్ వాడుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం. నువ్వే కేంద్ర ప్రభుత్వ సంస్థకి నేను లెటర్ పెట్టినా అని కేటీఆర్ గారు అన్నారు కదా, మరి ఎందుకు తొందర? వాళ్ళే తేలుస్తారు కదా, నీకు తేలుస్తారు కదా ఎప్పుడు ఆ టెండర్ అయింటే, గతంలో మీరు ఎట్లా వేసిండ్రు, దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేసినారు. మీరు అధికారం ఇంకా ఎలక్షన్ లో కౌంటింగ్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే మీరు దాన్ని బిడ్ చేసిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజాయితీగా కూడా మీరు పనిచేసింటే గతంలో మీరు ఎన్ని అవినీతి కుంభకోణాలు చేసిరు. అటువంటి సంస్థ కాదు. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు వేసిన టెండర్లు గతంలో కన్నా 54 కోట్ల తక్కువ టెండరింగ్ అయినాయి. నీలాగా అడ్డగోలుగా ప్రభుత్వం సొమ్ము దోచుకొని గతంలో ఏం చేసినారు? మీరు కాళేశ్వరంలో 80,000 కోట్లకి మీరు ఎస్టిమేషన్ వేసారు. 1,25,000 కోట్లు మీరు దోచుకున్నది మరి రాష్ట్ర ప్రజలు గుర్తించలేదా? మీరు చేసిన అవినీతి వేరే చిన్న భాగవతం ఇది. మీరు గతంలో అదే సచివాలయానికి 400 కోట్లకి ఎస్టిమేట్ ఏంటి, 1000 కోట్లకి టెండర్ వేసి 600 కోట్లు అదనంగా ఖర్చు పెట్టేసారు. అంటే మీరు చేసిన ప్రతిదీ కూడా ఆ రోజు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ కానీ, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి కానీ, వరంగల్ హాస్పిటల్ కానీ, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, అమరవీరుల స్థూపం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 80 కోట్లకి టెండర్ వేసి 177 కోట్ల బిల్లు ఎత్తినటువంటి చరిత్ర మీది. 1000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకున్నారు. ఎందుకంటే టెండర్ల పేరుతో మీరు చేసినటువంటి అక్రమాలు ఇంకా తీస్తాం. ఇప్పటిదాకా ప్రజాపాలన, ప్రజలకు ఏం చేయాలా, ప్రజలకి ఏ పరిపాలన కొనసాగించాలా, మేము ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చాలనే
దిశగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మీరు ఈ విధంగా చిల్లర రాజకీయం చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కంపెనీ ఉందండి, టెండర్ వేసుకుంటారు, స్వయాన కేంద్ర ప్రభుత్వం పథకం అది. ఒక కంపెనీ జాయింట్ వెంచర్ లో టెండర్ వేసుకుంటే నీకేం పోయేది ఉంది? అది ఆన్లైన్ టెండర్ ప్రకారము వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వర్క్ చేయాలా, బిల్ ఎత్తాలి, అంతే తప్ప దాంట్లో ఏమి అవినీతి ఉంటుంది చెప్పండి? అది కేంద్ర ప్రభుత్వం మీరే పెట్టామంటున్నారు కదా లెటరు. 100% నీకు తేల్చాల్సినటువంటి విషయం తెలుస్తారు, ఏమి ఇబ్బంది లేదు మాకు. ఓకే చారి గారు ఇప్పుడు పొంగులేటి మంత్రిగా ఉన్నారు, ఆయన కుటుంబ సభ్యులు కూడా కాంట్రాక్టులు తీసుకుంటున్నారని పొంగులేటి గారు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా మరి ఇట్లాంటి కాంట్రాక్టులు తీసుకోవడం అంటే దీంట్లో అధికారంలో ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ ఇవ్వడం పట్ల మరి జనాలకు ఏ మెసేజ్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి చెప్పగలుగుతారా? ఒకటి ఆన్లైన్ సార్, అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకానికి ఆన్లైన్ లో నువ్వు వేసుకోవచ్చు, నేను వేసుకోవచ్చు. ముఖ్యమంత్రి బంధుత్వం ఏంది, ప్రధానమంత్రి బంధుత్వం ఏంది, దాంట్లో ఏం సంబంధం ఉంది సార్? ఓపెన్ టెండర్ అది, దాన్ని ఎవరైనా వేసుకోవచ్చు. మీరు కూడా టెండర్ పిలిచారు, వాళ్ళు వేసుకున్నారు, వచ్చింది. దానికి ముఖ్యమంత్రి బంధువా లేకుంటే కేసీఆర్ బంధువా లేకుంటే ప్రధానమంత్రి బంధువా ఏమైనా ఉంటుందా? ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు. ప్రొసీజర్ ప్రకారం ఆయన జాయింట్ వెంచర్ లో ఒక కంపెనీతో టైఅప్ అయి వేసుకున్నాడు, ఆయనకు వచ్చింది. దాంట్లో దానికి రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏముంది? దాంట్లో కేంద్ర ప్రభుత్వము పథకానికి సంబంధించింది, దానికి సంబంధించిన టెండర్లు ఆయన వేసింది. వాళ్ళ ఏదైతే మీరు సవాల్ చేస్తున్నారో రాజకీయ సన్యాసం తీసుకుంటాను, 100% రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఏదైతే మా పొంగులేటి గారు సవాల్ విసిరిండ్రో దానికి ధీటుగా 100% మేము నిరూపిస్తాం. ఎందుకంటే గతంలో నీలాగా టెండర్లు అడ్డగోలుగా ఎస్టిమేషన్లు ఒక రేట్ వేసి ఒక ఎస్టిమేషన్లకి డబ్బులు ఖర్చు చేసినట్టు మీరు బిల్లులు పెట్టి అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు దోచుకునే చరిత్ర మీది. వాళ్ళ ప్రజాపాలన కొనసాగుతుంది, ప్రజలకు ఏం మంచి జరుగుతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాల కోసమో లేకుంటే మీలాంటి సంబంధం లేని అపవాదాలు వేయడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. కాబట్టి ప్రతిపక్షాలు ప్రజల కోసం కొట్లాడడం తప్పులేదు, కానీ మేము అధికారంలో రాకముందు టెండర్ అయినవి కూడా మేమే చేసామంటే మరి ఇంతకంటే ఇంకా సిగ్గుచేటు ఇంకేం లేదు. మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు ఆలోచించుకో మాట్లాడాలి. ఓకే చారి గారు ఇంకో మాట కూడా అన్నారు ఆయన, ఇట్లాంటి పనులు చేసిన మహారాష్ట్ర సీఎం అశోక్ చవాన్ అలాగే కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయినట్లే రేవంత్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోబోతున్నారు. దీంట్లో పొంగులేటి ఆ స్థానాన్ని అంటే సీఎం సీటు ఆక్రమించుకోబోతున్నారని కూడా ఆయన చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారండి? సార్ వీళ్ళు కలలు కంటున్నారు, వీళ్ళకి ఇంకా 10 సంవత్సరాలు ప్రజలకు బుద్ధి చెప్పినారన్న సంగతి వీళ్ళు మర్చిపోయినట్టు. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న సంగతి ఆలోచన చేసే ప్రజలు బుద్ధి చెప్పారు. మీరు ఓడిపోయినారు, ప్రభుత్వం అధికారం గద్దెదించారన్న సంగతి మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ప్రజలకు మంచి చెడు తెలుసు, మీరు చేసిన గతంలో మీరు ఏం చేశారన్న సంగతి తెలుసు. కాబట్టి వాళ్ళ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలనకి పట్టం కట్టారు. సరే మీరు అన్నట్టు చట్టానికి ఎవరు అతిథులు గారు, తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందే. సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కాదు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అయితే అది వాళ్ళ కుటుంబ సభ్యులు అయ్యిండొచ్చు. అంత మాత్రాన అది ఆన్లైన్ టెండర్ కి సర్టిఫైడ్ కంపెనీలకే టెండర్లు ఇస్తారు తప్ప నీలాగా అడ్డగోలుగా ఇష్టానుసారంగా మిషన్ భగీరథ దాదాపు 34,000 కోట్ల రూపాయలు దోసుకున్నటువంటి చరిత్ర మీది. టెండర్ లేదు, ఏం లేదు, ఇష్టానుసారంగా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి టెండర్లు చేపించినటువంటి చరిత్ర మీది. మాది ప్రొసీజర్ ప్రకారం రాష్ట్ర ప్రజలకు మేము ఏ విధంగా అయితే హామీలు ఇచ్చినామో రాష్ట్ర ప్రజల సొమ్ముని మేము కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది. ఓకే, ఫైనల్గా మరి ఓవరాల్గా మరి ఈయన 8,888 కోట్ల కుంభకోణం అంటున్నారు, అది ఎట్లా చూస్తారండి? అసలు టెండర్ అయ్యింది, ఆ వర్కే కాలేదు, 8,800 కుంభకోణం అంటే మాట్లాడడానికి అది నాలుకనా తాటిమట్టనా? నీలాగా డ్రగ్స్, నీ చెల్లి లిక్కరు, ఇంకా మళ్ళా నీ హరీష్ రావు భార్య ఇప్పుడు పాలు అంటే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి సరిపోయలేదు. వాళ్ళు నిన్న ఒక ఆయన మాట్లాడండి, విజయ పాలడరీ నష్టపడి మీరు ప్రైవేట్ కంపెనీలు పెట్టి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పాలక టెండర్లు కూడా ప్రైవేట్ గా మీరు దక్కించుకొని ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము దోచుకుంటున్న మీరు ఇవాళ మా మీద మాట్లాడతారు. ఇక పాలల్లో మీరే అక్రమాలు చేసినారు, లిక్కర్ల మీరే అక్రమాలు చేసినారు, ఇక డ్రగ్స్ లో నువ్వే అక్రమాలు చేసినావు. నీళ్ళ పేరుతో కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నావు. ఏం మిగిలిందని రాష్ట్రంలో? ఓకే, థ్యాంక్ యూ చారి గారు. మరి చూశారుగా విజయ్ గారు, సో బీఆర్ఎస్లో జరిగిన అవినీతి కాంగ్రెస్లో జరగట్లేదు. సో దీంట్లో 8,800 కోట్ల రూపాయలు 88 కోట్ల రూపాయలని ఆరోపిస్తున్న కేటీఆర్, అది కేవలం 3,500 కోట్ల రూపాయలు మాత్రమే. అది అమృత్ స్కీము,
అది కూడా కేంద్రం నుంచి వచ్చేది. సో దాంట్లో పారదర్శకంగా అంటే టెండర్ ప్రక్రియ ఉంటుంది, పారదర్శకంగానే వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేశారని అటు పొంగులేటి కావచ్చు, తర్వాత మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నాయకులు చారి గారు కూడా చెప్తున్నారు. సో ఏం చెప్తారు విజయ్ గారు? అందుకే కదా ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది, ఇదేంది బంధుప్రీతి. ప్రధానంగా నీకు ఉన్నటువంటి కెపాసిటీ కంపెనీ టెండర్లను వీళ్ళే రద్దు చేశారు. రద్దు చేసి మేమేమో 54 కోట్లు తక్కువకు చేసినాము అని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు ఈజీ కదా, మేము నిజాయితీగా ఉన్నాము ఇంత ఉన్నప్పుడు ఒక ఆరోపణ వచ్చింది. ఈ ఆరోపణ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేకపోతే హైకోర్టు జడ్జితోటో విచారణ చేయించి బంధుప్రీతి చూపించలేదు ఇది అనే అంశం తేల్చేసుకుంటే అయిపోద్ది కదా. ఇప్పుడు అన్నారు మీరు గతంలో ఆ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగింది. సరే ఒక్కటి దాని మీద నిరూపించనేరా? మీరే అధికారంలో ఉన్నారు కదా, నిరూపించి మీరు ఒకటి మాట్లాడితే దానికి ఉంటది. ఇప్పుడు ఇది జరిగింది, ఇది మీరు స్వచ్ఛంగా మీరు అతి స్వచ్ఛంగా ఉందని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్తున్నటువంటి మీ స్వచ్ఛత విషయంలో ఈ ఆరోపణ వచ్చింది. ఈ ఆరోపణ వచ్చినప్పుడు కాదు అని నిరూపించుకోవాల్సినటువంటి మీకే మరింత వన్నె తెచ్చిన వాళ్ళు అవుతారు కదా. అందుకని ఏంది ఇక్కడ జరిగింది ఏంది, బామర్దికి ఉన్నటువంటి కెపాసిటీ చిన్నది, అసలు టెండర్ పార్టిసిపేషన్ చేసే అర్హత లేదు. దానికి ఏం చేశారు, ప్రధానమైన ముఖ్యమంత్రి ఇదంతా చేయించి మా బామర్దిని ఇంట్లో పెట్టుకొని ఐహెచ్పి కంపెనీకి చెప్పి ఐహెచ్పి కంపెనీ ద్వారా జాయింట్ వెంచర్ చేయించి ఐహెచ్పి కంపెనీ ఆ ద్వారా ఈ 1100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఆ సంస్థకు కట్టబెట్టారు. ఇది కూడా బహిరంగ టెండర్, ఆన్లైన్ టెండర్లు అయితే చెప్పొచ్చు కదా, బహిరంగంగానే ఉందని టెండర్ల విషయం చెప్పొచ్చు కదా, చెప్తలేరు కదా. ఇదే అని ఎట్లా తెలిసింది? వీళ్ళు ఐహెచ్పి అనే కంపెనీ పెద్ద కంపెనీ, వాళ్ళ కెపాసిటీ వాళ్ళు ఏంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అయినటువంటిది కాబట్టి వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారం ఇచ్చే స్థానంలో బయటపడినటువంటి ఆ రకంగా నిరూపించుకొని మీరు పని చేసుకుంటే మీకే మరింత బాగుంటుంది, ప్రజలు కూడా మరింత విశ్వసిస్తారు. మీరు అంటున్నట్టు మరి మీరు అవతల పట్ల విశ్వాసం లేదని చెప్తున్నాడు, మీరు మరింత విశ్వాసం ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి కదా. మొత్తం ఒకటి ఇది. అదేవిధంగా ఇంకో తమ్మునికి అన్నకు సంబంధించిన అమెరికా పర్యటనకు పోయిన సందర్భంలో కెపాసిటీ లేదు 1000 కోట్ల పెట్టుబడులు పెడతారు సంస్థ అనేది. ఇది అందుకే ఈ 9 నెలల ప్రయాణంలో మీది ఎట్లా జరిగింది అనేది అర్థమైపోతుంది. కేవలం బంధుప్రీతికి సంబంధించినటువంటిదే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరికేమో 1000 కోట్ల ఊకనే పెట్టుబడులు వచ్చి పెడతారని అంటారు, ఇంకొకరేమో 1100 కోట్ల కాంట్రాక్టు వేరే కంపెనీ ద్వారా ఇప్పించినట్టు, జాయింట్ వెంచర్ చేసి ఇప్పించినట్టు ఈ ఆరోపణలు వస్తున్నటువంటి ఈజీగా నిరూపించుకునే అవకాశం ఉంది కదా. నిరూపించుకొని అటువైపు అవతల వాళ్ళు మీరు రాజకీయ సన్యాసమే తీసుకుంటాం అన్నారు. ఈజీ కదా అది అంత. ఇక మీరు ఇంకో రాజకీయాలు ఇంకా భవిష్యత్తు మొత్తం మీరే ఉండొచ్చు, ఎందుకంటే రాజకీయ సన్యాసం తీసుకుంటే మీకు ఈజీ కదా. ఈజీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అదేవిధంగా లేదా హైకోర్టు జడ్జి తోటి విచారణ చేయించుకుంటే చాలా క్లారిటీగా తెలిపోతుంది, అయిపోతుంది కదా. ఓకే, మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు. ఇక ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు, కేటీఆర్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కోల్పోతాడు. ఈ అమృత్ పథకంలో 8,888 కోట్ల 8,888 కోట్ల అవినీతి జరిగింది. సో గతంలో కూడా మరి ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళు సీఎం కుర్చీని వదిలేయాల్సి వచ్చింది. ఈయన కూడా రెడీగా ఉండాలి. దీని వెనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడీగా ఉన్నాడు ఆయన సీఎం కుర్చీని తీసుకోవడానికని చేసిన కామెంట్లను ఎట్లా చూస్తారు చెప్పండి. ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు మీకు ప్యానెల్లోని వరకు నమస్కారం. ఒకటి ఏమంటే ఆల్రెడీ ఈ అమృత్ ఏదైతే ప్రోగ్రామ్ ముందు స్టార్ట్ అయింది ఎలక్షన్కి ముందు కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ టైంలోనే వీళ్ళు చేసిండ్రు అనేది ఇప్పుడు జగమెరిగిన సత్యం, రైట్. అది దాని తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ కేటీఆర్ బినామీలు ఏం చేసిండ్రు, అది కోడ్ చేసిన దానికంటే ఎక్కువ వస్తే మళ్ళీ దాన్ని తిరిగి 350 కోట్ల వరకు వాళ్ళకి రిటర్న్ రావడం అనేది కూడా జరిగిందనే ఉద్దేశంతోనే దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది, మళ్ళీ తర్వాత కొత్త ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో పొంగులేటి ఓపెన్గా సవాల్ చేసిండు కేటీఆర్కి, నీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే రా మాట్లాడదాం, నేను గిట్ట అవినీతి చేసినట్టుంటే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు చేయాలి. ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మాటలు ఎట్లుంటాయంటే నీళ్ళ మీదే బుడగలు, ఖాళీ మాటలు చెప్తారు, గాయమైపోతారు, వేరే మాటలు. మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం
10 ఏళ్ళలో బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఇది ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన శివకుమార్ లాల్ గారు ఇప్పుడు విజయ్ గారు కూడా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఇది నిరూపించండి, ప్రభుత్వంలో మీరున్నారు, మరి ఆరోపణలు వస్తున్నాయి, మీరు నిరూపిస్తే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటాం కేటీఆర్ అంటున్నారు. సో అది నిరూపించవచ్చు కదా, నేను కూడా అడుగుతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, నిరూపించమంటే ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓపెన్ గా సవాల్ చేసిండు, నువ్వు ఏమున్నా నా దగ్గర రా, ఏడ బహిరంగ చర్చక ఎక్కడైనా సరే అంటుండు. నువ్వు దాన్ని ముందు ఆ సవాల్ నువ్వు ఏదైతే స్వీకరించినావు కదా, అయినా కూడా రెడీ అంటుండదా, నేను కూడా రాజీనామా చేస్తాను ఓపెన్ గా చెప్పిండు కదా, మళ్ళీ ఆయనతో ముందు తేల్చుకో. ఇప్పుడు నువ్వు సవాలేమో మీడియాలో చెప్పి మళ్ళా తర్వాత పక్కన అటు పోయి ఇటు పోయి మళ్ళీ కొత్త డ్రామాలు ఎందుకు, కొత్త డ్రామాలు ఎందుకు? ఇప్పుడు అది ఆల్రెడీ స్టేట్ కూడా కాదనేది ఇప్పుడు చారీ కూడా చెప్పడం జరిగింది. సెంట్రల్ ప్రోగ్రామ్ అది, నువ్వు ఆల్రెడీ అంతేమని ఉంటే నువ్వు సెంట్రల్లో పోయి చెప్పు, కంప్లైంట్ చేయి. అట్లా ఉండు కానీ నువ్వు ఏదో నోటికి వచ్చింది వార్త అవసరమైతే నేను రాజీనామా చేస్తా, ఈ రాజీనామా